ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. అనంత విశ్వంలో అంతటా తానై ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ, లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవజాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ, మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళానిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన అరుదైన దేవీ దేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. ప్రతి వారం త్రికళా జ్ఞానం ద్వారా అనేక దేవతా చిత్ర రూపాల గురించి, ఆ రూపాలలో దాగిన మర్మ సంకేతాల గురించి, ముద్రల గురించి చెప్తున్నాను. అన్ని గృహాలలో గ్రహ దోషాలే కాకుండా గత జన్మ వారు చేసిన పాపాల్ని,
అనుభవించిన శాపాల్ని దగ్ధం చేసే దేవతా రూపాలే నేను చిత్రీకరిస్తున్నాను. ఆ చిత్రాల ద్వారా అన్ని దోషాలని హరించే తత్వం గల దేవతామూర్తులని దిశకు తగ్గట్టు దశను మార్చే తత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఒక్కొక్క రాశికి తగ్గట్టు, ఒక్కొక్క సంఖ్యకు తగ్గట్టు దేవతామూర్తులు ఉన్నాయి. ఇన్ని దేవతామూర్తులకి మూలమైన విశ్వశక్తి ఒకటి ఉంది. మొట్టమొదట ఆ విశ్వశక్తిని మనం ఆరాధించాలి. ఆ విశ్వశక్తి నుండి అయోనిజలుగా ఆ పరమశివుడు, విష్ణువు ఉద్భవించారు. ఆ తరువాత ఆవిర్భవించిన వాడే గణపతి. గణపతి ఎటువంటి విఘ్న దోషాలనైనా తొలగించేవాడు. గృహంలోని వీధిపోట్లకి, గృహ దోషాలకి, గ్రహ దోషాలకి అడ్డుపడేవాడు కూడా ఆయనే. వీధిపోటు అన్నది ఏ విధంగా ఉంటుంది? ఒక్కొక్క దిశ నుండి ఒక్కో రకమైన విశ్వశక్తిలో దుష్ట తరంగాలు ఉన్నాయి, అదృష్ట తరంగాలు ఉన్నాయి. ఈశాన్య దిశ నుండి అదృష్ట తరంగాలు వస్తాయి. ఆగ్నేయ దిశ నుండి కాస్త అగ్నితత్వం కూడా మిళితమై వస్తాయి. నైరుతి నుండి దురదృష్ట తరంగాలు ప్రభావం ఎక్కువగా ఉండి ఇంట్లోనికి ప్రవేశిస్తాయి. అనేక సమస్యలకు మూల కారణమవుతుంటుంది. వాయువు నుండి వచ్చే తరంగాలు కాస్త దురదృష్ట అదృష్ట తరంగాలతో మిళితమై వస్తుంటాయి. అందుకనే ఆ ఒక్కొక్క సంకేతాన్ని మనం అష్ట దిక్కులకు అమర్చితే అదృష్టం తప్పకుండా వరిస్తుంది. అంటే దేవతా చిత్రాలను పెట్టినంత మాత్రాన దురదృష్ట తరంగాలు తప్పనిసరిగా తీరిపోతాయా అంటే ఆ మాత్రం చాలదు. మన సంకల్ప బలం కూడా బలంగా ఉండాలి. ఏదో చెప్పారు కదా, వాస్తు ప్రకారం అక్కడ పెట్టాను, దేవుడే చూసుకుంటాడులే అని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కన్నట్టు అవుతుంది. ఆ విధంగా కాకుండా సక్రమంగా అమర్చి నిస్వార్థమైన సంకల్ప బలంతో ఆరాధించి మన యొక్క సంకల్ప తరంగాలు దృఢంగా బలంగా మనం ఆరాధించే దేవతా చిత్రాలలో ప్రతిఫలించాలి. ఆ దేవతామూర్తులలో మనం ఏమైతే ఆలోచించి ఆ ధ్వని తరంగాలను మనం పంపించామో అవి రికార్డ్ అవ్వాలి. తప్పకుండా ఈ దేవతా చిత్రం మనకు అభయం ఇస్తుంది, మన ఇంటిని కవచంలా కాపాడుతుంది, రక్షణ కలిగిస్తుంది అని సంకల్ప బలం బలంగా ఉండాలి. అప్పుడే కానీ మీరు చిత్రం పెట్టి ఏదో పెట్టాము చెప్పారు కాబట్టి అని పెట్టినంత మాత్రాన చాలదు, పూజలు కూడా చేస్తూ ఉండండి. అలాగని అభిషేకాలు నైవేద్యాలు అవసరం లేదు. ధూపము దీపము చూపించి ఆరాధిస్తే చాలు. కొందరైతే విపరీతమైన భయాందోళనతో విగ్రహాలు ఇంట్లో ఉంటే నైవేద్యం పెట్టాలి, అభిషేకాలు చేయాలి అని చాలామంది అంటుంటారు. ఎక్కువ దేవతా చిత్రాలు ఉండకూడదంటారు. అది నిజమేనా అని అమాయకంగా ప్రశ్నిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే దేవతా చిత్రాలన్నవి, దేవతామూర్తులన్నవి అదృష్ట సంకేతాలవి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ హాని చేయని ముద్రలు అందులో దాగి ఉన్నాయి. కొందరు తెలియక అమాయకంగా ఉన్న దేవతా చిత్రాలని విగ్రహాలని కూడా ఎవరో ఏమో చెప్పారని
నదిలో పడేయటమో చెరువులో పడేయటమో లేకుంటే ఏ గుడిలోనో వదిలేసి రావటమో చేస్తుంటారు. ఒకవేళ విరిగిన విగ్రహాలైతే ఆ విధంగా చేయండి, చెదలు పట్టిన చిత్రాలైతే ఆ విధంగా చేసి కొత్తవి పెట్టండి. అంతేకాని ఎవరి మాటలో నమ్మి అనవసరంగా కంగారు పడకండి. ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుందో అప్పుడే ఆ చిత్రానికైనా విగ్రహానికైనా తప్పనిసరిగా నిత్యం అభిషేకం చేయాలి, నైవేద్యం పెట్టాలి. అందుకనే ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలు, దేవతామూర్తులు ఆలయాల్లోనే ఉండాలి. ఇంట్లో ఉన్నవన్నీ అలంకార పూజకు అర్హమైనవి. అద్భుతమైన అదృష్ట తరంగాలు దేవతా చిత్రాల్లోనే ఉంటాయి. అలంకార పూజ ఎన్ని విగ్రహాలైనా పెట్టి చేసుకోవచ్చు. మన ఇంట్లోని కుటుంబంలోని వారందరి క్షేమం కోరి, వారి అభివృద్ధి కోరి, అన్ని విధాలుగా వారికై మీరు శ్రమిస్తుంటారు, సంపాదిస్తుంటారు, దేవతారాధనలు చేస్తుంటారు. ఎప్పటికైనా దేవుడు కరుణించకపోతాడా, పిల్లా పాపల్ని మంచిగా చూడకుండా పోతాడా, అదృష్టం వరించకుండా ఉంటుందా అని తప్పిస్తుంటారు. సంకల్ప బలం అన్నది ఉంటే తప్పనిసరిగా ఆ దేవుడి కరుణా కటాక్షం మీ పైన కలుగుతుంది. ఆ భగవంతుడి పైన భారం వేసి మీ కృషిని మీరు చేయండి, మంచి సత్ఫలితాలను పొందుతారు. అంతా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహమే. మన ఆగ్రహాన్ని జయించి మనోనిగ్రహంతో ఉంటే ఏ విగ్రహమైనా మీకు అనుగ్రహం కలిగించకుండా ఊరుకోదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి ప్రకారం, సంఖ్య ప్రకారం ఒక్కొక్క దేవతామూర్తి అధిదేవత అయి ఉన్నాడు. 27 నక్షత్రాలకి అదృష్ట యోగిని అంటూ ఉంది. ఒక్కొక్క యోగినిని వారి వారి దశానాథుడు ఎవరో, అదృష్ట దేవత ఎవరో తెలుసుకొని పూజించండి. మీ రాశి చక్రంలో ఏ గ్రహం బలహీనంగా ఉన్నది అన్నది తెలుసుకొని అంతా భగవతార్పితం అని భగవంతుడిపైన భారం వేసి మీ పనిని మీరు చేసుకుంటూ వెళితే తప్పకుండా అన్ని కార్యాలలో విజయం సాధిస్తారు. ఆ భగవంతుడు ఏ రూపాన ఏ విధంగా వచ్చి మీ ఇంటి తలుపు తడతాడో తెలియదు. ఆ సమయాన మీరు బద్దకించి సోమరితనంతో తలుపు తీయకుండా ఉంటే లక్ష్మీ స్వరూపం వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు నిత్యం ఏ పనికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఎటువంటి పనినైనా నేను చేయగలను అనే మనోధైర్యంతో, ఆత్మబలంతో మీరు ఎప్పుడైతే అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటారో తప్పనిసరిగా అదృష్ట తరంగాలు ఆ దేవతా రూపాలలో అష్టదిక్కుల నుండి 8 రూపాలలో అష్టలక్ష్ములే ఇంట ప్రవేశిస్తారు. 8 రూపాలు అన్నది అష్టలక్ష్ములే కాదు, అష్ట ఐశ్వర్యాల తత్వం కూడా. అష్టదిక్పాలకులు అష్టలక్ష్మీ తత్వంతో ఒక ఇంటిని అన్ని మూలల నుండి 8 దిక్కుల నుండి కాపాడుతుంటారు. ప్రతి దిక్కుకి ఒక్కొక్క సంకేతం ఉంది. అందుకని 8 దిక్కులలో మూలల్లో దాగిన సూక్ష్మమైన ధూళి, దుమ్ము లాంటివి శుభ్రపరుచుకొని వాస్తు దోషాన్ని తొలగించేలా పసుపు నీళ్లను చల్లండి. బూజు ఉంటే తీసేసి ఆ మూలన ధూపం కానీ దీపం కానీ చూపించి ఆ మూలల్లో దాగిన దురదృష్ట తరంగాలు తొలగిపోతున్నాయి, అదృష్ట తరంగాలు మన ఇంటిని ఆవరిస్తున్నాయి అని సంకల్ప బలంతో అగరబత్తిని శ్రీ అంటూ ఇలా గాలిలో లిఖించండి. ఆ అగరబత్తిలోని భూతత్వము బూడిదై
కింద రాలుతుంటుంది. అగ్నితత్వము అక్కడున్న దురదృష్ట తరంగాలని దగ్ధం చేస్తుంది. వాయుతత్వము పొగ రూపంలో ఆ నెగటివ్ ఎనర్జీని బయటకు తీసుకెళ్ళిపోతుంది. ఆకాశతత్వంలో విలీనమయ్యేలా చేస్తుంది. జలతత్వమైన పసుపు నీళ్లు ఆ మూలల్లోనున్న దురదృష్ట నెగటివ్ ఎనర్జీని బయటకు పారద్రోలుస్తుంది, ప్రక్షాళనం చేస్తుంది. పంచభూత తత్వముతో 8 మూలలను పరిశుభ్రపరచాలి. తప్పనిసరిగా ఆ ఇంట గృహదోషాలు ఏమున్నా, గ్రహదోషాలు ఏమున్నా తొలగిపోతాయి. అన్నింటా విజయం సాధిస్తారు. లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఇక శంఖముద్రను గురించి 2 వారాల క్రితం మీకు తెలిపాను. మరొక్క మారు ఆ శంఖముద్రని మీకు చూపించి దాన్ని ఓంకారంతో పూరించి శ్రీ తత్వంతో లక్ష్మిని మీ ఇంట నింపే విధానాన్ని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. తంత్రశాస్త్రంలో ఇది ఒక ముఖ్యమైన విద్య. మీరు చేసి చూడండి. మీకు ఆ ముద్రను చేయలేని పక్షంలో ఈ శబ్ద తరంగాల ద్వారా మీ ఇంట ఆ ఓంకార తత్వం తప్పనిసరిగా ప్రవేశించాలని మనసా వాచా త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఈ శంఖముద్రని ఇలా ఈ బొటను వేలుని 4 వేళ్లతో ఇలా పట్టండి. ఈ బొటను వేలుని, కుడి చేతి బొటను వేలుని ఈ 4 వేళ్లకు దగ్గరికి తీసుకొచ్చి ఇలా శంఖం ఆకారంతో తీసుకురండి. ఈ శంఖుని ఇప్పుడు మీరు ఓం అన్నదాన్ని పూరించండి. ఓం అన్నది పూరిస్తూ ఇక్కడ ఈ బొటనవేలు చివర శ్రీతత్వమైన శబ్ద తరంగాలు మీ ఇంట ప్రవేశిస్తున్నాయి, మన ఇంట ప్రవేశిస్తున్నాయి అని మీరు ఊహించండి. మీ ఇంట ప్రవేశిస్తుందని నేను ఇక్కడ నుండి శబ్ద తరంగాల ద్వారా పంపుతున్నాను. మీరు ఈ ముద్రను చేస్తూ నన్ను అనుకరించండి. తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం శ్రీ ఈ లక్ష్మీ ముద్రను చేసిన వెంటనే మీ ఇంట్లోని దురదృష్ట తరంగాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. ఈ శంఖము లక్ష్మితో పాటు క్షీరసాగర మదనం అప్పుడు పుట్టినది. అందుకనే ఆమె శంఖాన్ని చేత ధరించి ఉంటుంది, మరో చేత పద్మాన్ని ధరించి ఉంటుంది. పరిపూర్ణమైన జలతత్వం ఆమె. ఆ జలంలోని మకరమే ఆమెకు వాహనము కూడా. తప్పనిసరిగా ఈ శంఖముద్రని మీరు ఆచరించి చూడండి. ఓంకారాన్ని పూరించండి. శ్రీకారాన్ని ఇక్కడ మనోదృష్టితో చూడండి. ఓం అంటూ పూరిస్తూ శ్రీం అనండి. తప్పనిసరిగా దురదృష్ట తరంగాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట అదృష్టపు పంట పండుతుంది. సముద్రంలో పుట్టిన అన్ని వస్తువులు అదృష్ట వస్తువులే. పగడమైన, ముత్యమైన, తామర పుష్పమైన, శంఖమైన అతి లక్ష్మీకరములైనవి, మహిమాన్వితమైనవి. ఆ శంఖాన్ని ఎక్కడ ఉంచితే అక్కడ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కూడా ఒక ప్రతీతి. ఆ శంఖముద్రని ఇలా చూసి ధ్యానించాలని కూడా ఉంది. దానికేసి చూస్తూ వసామి పద్మోత్పల శంఖమధ్యే వసామి చంతే చ మహేశ్వర చ అంటూ ఈ శంఖముద్రని చూసి ధ్యానించాలి. అంటే ఎక్కడైతే శంఖం ఉంటుందో మహేశ్వరుడు ఉన్నట్లే, ఆ మహేశ్వరుడు ఉన్న చోటే లక్ష్మి కూడా నివసిస్తుందని మరో అర్థం. ఈ శంఖాన్ని పాలాభిషేకానికి వాడవచ్చు. దయచేసి ఎవరు కానీ శంఖం ఉంది కదా అని పూరించడానికి ప్రయత్నించకండి. దక్షిణావృత్తము మరో అర్థము
దేవదత్తము అంటారు. దేవుడికే దత్తమైనది, మామూలు మనుషులు పూరించడానికి అర్హత లేనివి. దేవదత్తాన్ని విష్ణువు ఎడమ చేత ఇలా పట్టుకున్నాడు కాబట్టి, పూరించాడు కాబట్టి పాంచజన్యమైంది. కుడి చేత్తో సుదర్శనాన్ని ధరించాడు. మామూలు దక్షిణావృత్తం కాకుండా ఎడమపురి శంఖముంది, అది కొన్ని సమయాలలో పూరిస్తుంటారు. మనుషులకు పూరించడానికే ఎడమపురి. వలమపురి మాత్రం వినాయక తత్వమైనది, వినాయక రూపం అది, విఘ్నేశ్వర తత్వం అది. ఆ శంఖం ఉన్న చోట ఎలాంటి విఘ్నాలు ఇంట్లోకి చేరవని, ఎటువంటి దోషాలు ఉండవని ప్రతీతి. అందుకనే ఆ దక్షిణావృత్త శంఖాన్ని వెంకటేశ్వరుడికి చిత్రీకరించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించి చిత్రిస్తుంటాము. విష్ణువు చేతిలో శంఖాన్ని కూడా అదే విధంగా మంత్ర జపంతో చిత్రీకరిస్తుంటాము. ఈ శంఖం లక్ష్మీతత్వమైనది కాబట్టి నలుపు రంగు లేకుండా, గోధుమ వర్ణము కాకుండా తెల్లటి వర్ణముతో, బ్రాహ్మణ వర్ణంతో ఉన్న శంఖాన్ని మీరు ఎన్నుకొని కొనండి. అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయి. అద్భుతమైన విజయం వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. కనకదారం మీ ఇంట చేరుతుంది. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఈ కార్యక్రమం సమర్పించిన వారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. श्रीमन्नारायण नारायण हरि